సంగారెడ్డి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ తలపెట్టిన గావ్ చలో అభియాన్ వర్క్ షాప్ ను ఉద్దేశిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో మండల మున్సిపల్ సమావేశాలు పూర్తి చేసుకుని ప్రవాసి కార్యకర్తలను నియమించడం జరిగింది అని తెలియజేస్తూ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం మరియు పట్టణాలలో గావ్ చలో అభియాన్ ప్రారంభమవుతున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కల్కూర్ రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, గావ్ చలో అభియాన్ జిల్లా కన్వీనర్ హనుమంత్ రెడ్డి, గావ్ చలో అభియాన్ కో కన్వీనర్ చిన్న పాటిల్, జిల్లా అధికార ప్రతినిధి రాజాగౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, భిక్షపతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యకర్త 24 గంటల సమయం ఇచ్చి ఒక బూత్ నుంచి ఒక బూత్లో పార్టీ యొక్క కార్యక్రమం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ ప్రజలకు సంబంధించినటువంటి ఏ యొక్క స్కీమ్లు అయితే వారు ప్రజల కోసం చేస్తున్నాడో ఆ యొక్క స్కీమ్ల గురించి గ్రామంలో మరి కార్యకర్తల సమక్షంలో అందరికీ కూడా వివరించడానికి, పార్టీ యొక్క స్థితిగతులు, రేపు పార్లమెంటు ఎన్నికలలో ఏ కార్యక్రమాలు ఏ కార్యకర్త ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వారు ఈ యొక్క గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈనాటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గావ్ చలో అభియాన్ కార్యక్రమం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా హనుమంత్ రెడ్డి గారు, కో కన్వీనర్గా చిన్న పటేల్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీ మాణిక్ రావు గారు, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజుగౌడ్ గారు, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడానికి గల కారణం ఏంటంటే, జాతీయ స్థాయి, జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జిల్లా వర్క్షాప్ మీటింగ్ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు వరకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, మున్సిపాలిటీలు, అదేవిధంగా డివిజన్లతో సహా 40 అన్నిట్లలో కూడా ఈ గావ్ చలో అభియాన్ వర్క్షాప్ మీటింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. కొంత ఒక 3-4 ఎక్కడన్నా కొన్ని కానీ ఉన్నా ఈరోజు సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తున్నారు. అంటే సంగారెడ్డి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఈ మండల్ వర్క్షాప్ మీటింగ్లు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా ఈ మండల్ మీటింగ్లలో మరి రేపు 5, 6, 7, 8 తారీఖులలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించాలి. కాబట్టి దానికి సంబంధించి మండల్ మీటింగ్లలో ఏ మండల్ నుంచి ఏ మండల్కి కానీ, లేదంటే ఏ ఊరి నుంచి ఏ ఊరికి కానీ ఎవరెవరు వెళ్తున్నారు, అక్కడ 24 గంటల సమయం ఇచ్చే వారి పేర్లందరినీ కూడా తీసుకొని వారు మరి ఏ రోజు పోతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా పూర్తి స్థాయిలో మరి రిపోర్ట్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా 5, 6, 7, 8 తేదీలలో పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లా పూర్తి గ్రామ స్థాయిలో ఈ యొక్క వ్యక్తులు అక్కడికి వెళ్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి నాయకులు మొత్తం కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 119 కాన్స్టిట్యున్సీలకు 119 మంది గెస్టులుగా వెళ్తున్నారు. అందులో మన సంగారెడ్డిలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలకు 5గురిని ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా అంటే
వాళ్ళు ఏ గ్రామానికి వెళ్తారు ఏంది అనేది కూడా తప్పకుండా ఈరోజు కంప్లీట్ చేసి మరి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక రాష్ట్ర స్థాయి నాయకులే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షురాలను మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఏ గ్రామంలో ఎక్కడ 24 గంటల సమయం ఇస్తారో ఆ రిపోర్ట్ కూడా అంతా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బూత్లో కానీ, ఏదో ఒక గ్రామంలో కానీ, ఏదో ఒక మండల్లో కానీ తప్పకుండా 24 గంటల సమయం ఇచ్చి అక్కడ ఉండాలి అనేది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెళ్ళడానికి సిద్ధమైనరు. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒకటే, భారతీయ జనతా పార్టీ కండువా లేకుండా, కండువాకు పార్టీకి సంబంధం లేకుండా ప్రజలను మమేకమయ్యే విధంగా, ప్రజల్లోకి వెళ్ళే విధంగా, అంటే గుడి కావచ్చు, బడి కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు, కుల సంఘాల పెద్దలు కావచ్చు, ఏదైనా పార్టీలకు అతీతంగా ఆ గ్రామంలో ఆ బూత్లో పర్యటిస్తాం. పర్యటించినప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు వచ్చినాయో వాటిని వారికి క్లుప్తంగా వివరించడం, లేదంటే వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వచ్చేటి వస్తుందా, రాకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి స్వీకరించి విస్తృతంగా ఈ యొక్క గావ్ చలో అభియాన్ని విస్తృతంగా వెళ్ళే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మండల్ వరకు మీటింగ్లు అయిపోయినాయని చెప్పడం జరిగింది. ఈ 4 రోజులలో గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా కంప్లీట్ అవుతున్నాయి. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పేర్లు ఎవరైతే ఇచ్చిరో నిన్నటి వరకు ఈ రోజు వరకు మండల్ స్థాయిలో వర్క్షాప్ మీటింగ్లు ఏవైతే అయినాయో అక్కడ ఇచ్చినటువంటి పేర్లు ఏవైతున్నాయో వారందరికీ కూడా ముఖ్యంగా సూచన ఏంటంటే, మీరు ఎవరెవరైతే కూడా ఏ గ్రామానికి వెళ్తున్నామన్నారో, ఏ మండలికి వెళ్తున్నామన్నారో, ఏ బూత్కి వెళ్తున్నామన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం మీరు మీతో పాటు బట్టలు అన్నీ తీసుకొని ఒక 24 గంటలు అక్కడ ఉండే విధంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో ఒక చిన్న విషయం కూడా ఏంటంటే, ఈ రామ్ మందిర్కి అయోధ్యకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే లిస్ట్ ఇచ్చిరో మెదక్ పార్లమెంటు నుంచి 17వ తారీఖు, జైరాబాద్ పార్లమెంటు నుంచి 21వ తారీఖు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ పేర్లు ఇచ్చేసి పోవాలనుకున్న వాళ్ళు అక్కడక్కడ వాళ్ళకు కోఆర్డినేటర్గా మన పార్టీ నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఇచ్చి అందరు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్.